హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన దేశానికి చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే తెలంగాణ కోసం ఆయన నిర్ణయం మరొక ఎత్తని చెప్పాలి. దేశంలో మన్మోహన్ సింగ్కు ఎంత అనుబంధం ఉందో అంతే సన్నిహిత సంబంధాలు తెలంగాణతో ఉన్నాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఆవిర్భావం జరిగింది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో తెలంగాణ కోసం ప్రతి అడుగు మన్మోహన్ ఆచితూచి వేశారు. 6 దశాబ్దాల తెలంగాణ పోరాటానికి ముగింపు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే లభించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల కల స్వరాష్ట్రం మన్మోహన్ హయాంలోనే నెరవేరింది. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రకటన నుండి ఆవిర్భావం వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ సోనియా ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రధాని హోదాలో రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. రాష్ట్ర విభజన వేళ మన్మోహన్ ప్రభుత్వానికి పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజారిటీ లేదు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన మన్మోహన్ తెలంగాణ ఏర్పాటు సాధ్యం చేశారు. డిసెంబర్ 9, 2009 నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటన చేశారు. ఆ వెంటనే ఆంధ్ర నేతలు, ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ నుండి నాటి మన్మోహన్ కేబినెట్లో చిరంజీవితో సహా 5 మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో లగడపాటి పెప్పర్ స్ప్రేతో హంగామా చేశారు. కానీ మన్మోహన్ వెనకడుగు వేయలేదు. ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ ప్రధాని హోదాలో మన్మోహన్ పాత్ర గురించి నాటి హోంమంత్రి షిండే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ బిల్లు సమయంలోనూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అభిప్రాయాలను మన్మోహన్ పరిగణలోకి తీసుకున్నారు. పార్లమెంట్లో 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు ఆమోదం వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు మద్దతు కావాలంటే కొన్ని షరతులు విధించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా కేంద్ర సంస్థలను కేటాయిస్తామని రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ హామీ ఇచ్చారు. దీంతో రాజ్యసభలోనూ తెలంగాణ బిల్లు ఆమోదంతో కొత్త రాష్ట్ర కళ సాకారమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవారమని మన్మోహన్ తర్వాతి కాలంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు భౌతికంగా దూరమైన మన్మోహన్ను తెలంగాణ ఎప్పటికీ మర్చిపోలేదనేది ఎవరూ కాదనలేని సత్యం.